నాకంతా తెలిసింది. అన్నయ్య నిరపరాధి, ఆయనకేం భయం లేదు, తప్పకుండా విడుదల చేస్తారు. లేదు శేషు, నాకు ఆ నమ్మకం లేదు. ఆయన చేతులతో ఆయనే నా నొసట కుంకుమ చెరిపేశారు. వదినా, బాధపడకొదినా, అన్నయ్య తప్పకుండా ఇంటికొస్తాడు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉండడమే మంచిది. శేషు, అది కాదు వదినా, కొన్నాళ్ల పాటు. ఆయన నా మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? వదినా, నువ్వే కన్న బిడ్డవనుకుని గుండెల మీద పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ఆయన జీవితం అంతా నీకోసం ధారపోశారు. ఇవాళ నీ పాలిట దేవుడై నీకోసం ఉరికమ్మల్లో తలదూర్చా. అలాంటి వారిని జైల్లో ఉండటం క్షేమం అంటావా? ఎవరికి క్షేమం, నీకా ఆయనక? నా ఉద్దేశం అది కాదు. చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఏ జన్మలో నువ్వు రుణపడి ఈ జన్మంతా తీర్చుకున్నావు. తీరింది చాలు, ఇక వెళ్ళు. వదినా, ఎంత మాటన్నా వదినా, ఎంత మాట నేశావు. తల్లంటే ఎవరో ఎరుగని పసికందుగా నన్ను చేరదీసి ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన నువ్వేనా ఈ మాటనేది? వదిన, నన్ను ఎవరేమన్నా సహిస్తాను గాని నువ్వు కన్నెర్ర చేస్తే మాత్రం నేను భరించలేను వదిన. నిలువున దహించుకుపోతాను. వద్దొదిన, నాకు ఈ శిక్ష వద్దు. నిన్నొదిలి నీకు దూరమై నేను ఒక క్షణం కూడా బ్రతకలేను వదిన. నరసయ్య, నన్ను ఇంకా హింస పెట్టొద్దని చెప్పు. నా ఎదటి నుంచి వెళ్ళిపోమ్మను. నేను ఇంకా ముఖం చూడలేను. నిజమా? నన్ను చూడడమే నీకు బాధగా ఉందా? అయితే వద్దు, వద్దు, నా ముఖం చూపించను. నీ మనసు బాధపడితే నేను సహించలేను. నేను వెళ్ళిపోవడమే నీకు ఉపశాంతి కలిగిస్తే వెంటనే వెళ్ళిపోతాను. వదినా, ఏనాటికైనా అన్నయ్యను తిరిగి తీసుకురాగలిగితేనే మళ్ళీ నేను కనిపించింది. వస్తాను. అన్నయ్య, శేషు, నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ నువ్వు ఒక క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళిపో. భయం లేదన్నయ్య. నీ వంటి అన్నయ్య నీడలో ఉండగా నాకే ఆపదరా? శేషు, చేసిన నేరం దాచిపెట్టడం ఎంత అసాధ్యమో, చెయ్యని నేరం నెత్తిన వేసుకోవడం కూడా అంత అసాధ్యం. శేషు, ఏమిటి అనేది? ఆ కత్తి మీద వేలి ముద్రలు, మీ వేలి ముద్రలు పోల్చి చూచారు. నిజం తేలిపోయింది. లేబొరేటరీ నుంచి రిపోర్ట్ రాగానే మిమ్మల్ని విడుదల చేస్తారన్నయ్య. అంటే? లేదన్నయ్య, నా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. నేను నిరపరాధిని. మరి హత్య చేసింది? అదే ఇప్పుడు తేలవలసి ఉంది. త్వరలోనే తెలిపోతుంది. రేపు సుబ్బారావును విడుదల చేస్తున్నారు. అతని ఇంటికి చేరేలోగా అతని భార్యను తీసుకొచ్చి ఇక్కడ పడాయి. ఉచ్చులు గట్టిగా బిగిస్తేనే కాని శేషు దారికి రాడు. ఆ డబ్బు రహస్యం అతనికి తెలియదేమో. తెలుసేమో. ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే మనం ఎందుకు పనికిరాం. మిస్టర్ సుబ్బారావు, మీరు హత్య చేసినట్లు సాక్ష్యం ఏమీ కనపడలేదు. బాకు మీద వేలి ముద్రలకి మీ వాటికి కలవలేదు. నేరస్తులను కాపాడటం కూడా ఒక పెద్ద నేరమే. తొలిసారి గనుక హెచ్చరించి వదిలేస్తున్నాము. ఎవరండి ఇంట్లో? ఏం బాబు, ఎవరు కావాలి? సుబ్బారావు గారి భార్య గారు ఉన్నారా? సుబ్బారావు గారికి హఠాత్తుగా గుండెలో పోటు వచ్చింది. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నా. అయితే భగవంతుడా, వచ్చేసారా బాబు గారు? అమ్మగారేని? అమ్మగారేనే పెట్టరా? ఇంట్లో లేదా? అదేంటి బాబు, మీకు సుస్థిగా ఉందని మీరు చూడాలంటున్నారని మనిషి వచ్చి తీసుకెళ్ళారు కదా బాబు. సుస్థియా? ఎంతసేపు వెళ్ళి? ఇప్పుడే బాబు.
హలో, సుబ్బారావు గారు ఉన్నారా? 1 మినిట్. ఏం మాట్లాడాలో తెలుసుగా? మీ మరిదంతో మేము అంతే పరమ దుర్మార్గులం. జాగ్రత్తగా మాట్లాడు. ఏమండి? లక్ష్మి, నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు లక్ష్మి? బాబు ఎలా ఉన్నాడండి? వాడిని ఒక్కసారి మాట్లాడమనండి. బాబు నీ కోసం ఏడుస్తున్నాడు లక్ష్మి. నర్సయ్య, బాబుని త్వరగా ఎలా తీసుకురా, త్వరగా. ఏమిటి? చెప్పు. 25 లక్షల శేషువా? ఏమిటి లక్ష్మి, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. పార్కు దగ్గరికి ఏమిటి? సరే, అలాగే లక్ష్మి, నువ్వు మాత్రం జాగ్రత్త. ఇదిగో బాబు. అమ్మతో బాబు, నేను నాన్న అమ్మను, మీ అమ్మను. నాన్న, అమ్మ కావాలా? మీ అమ్మ లేదురా, మీ అమ్మ చచ్చిపోయింది బాబు. 25 లక్షల సంగతేగా? ఎస్. రోజర్ ఓవర్. ఎక్కడుందా డబ్బు? డబ్బా? ఏం డబ్బా అన్నయ్య? ఆ దొంగ డబ్బు 25 లక్షలు. దొంగ డబ్బా? ఇంకా ఎందుకు బుకాయిస్తావు? ఎక్కడదా డబ్బు? ఎవరిని దోచావు? ఎక్కడ దాచావు? ఏం చేస్తున్నావు నువ్వు? అన్నయ్య, నా దగ్గర నీకు దాపరికం ఏమిటా డబ్బు? నీకు నాకు ఏమిటి సంబంధం? క్షమించన్నయ్య, ఇప్పుడు నేనేం చెప్పలేదు. చెప్పలేవా? అంటే చెప్పడానికి నీకు రహస్యం ఉందన్నమాట. ఆ దొంగ డబ్బుతో సంబంధం, ఆ ముఠాతో లావాదేవీలు నీకున్నాయన్నమాట. మొన్న రౌడీ వేసి నిందాలని నిజాలన్నమాట. నేను ఒక మూర్ఖుడిని నిన్ను సమర్థించాను రా. అన్నయ్య, నేనే పాపాలు నేరాలు చేయలేదు. అయితే ఎందుకు చెప్పలేవు? చెప్పడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనర్థాలా? ఇంతకంటే అనర్థాలు ఏమిట్రా? నిన్ను కన్న బిడ్డలా పెంచి కంటికి రెప్పలా కాపాడిన నీ వదిన దుర్మార్గుల చేతుల్లో బందీ అయి నానాహింసలు పడుతోంది. తల్లి బిడ్డ వేరే ఏడుస్తున్నారు. ఆ దుష్టులు ఎంతకైనా తెగించే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే అనర్థం ఏమిట్రా? అన్నయ్య, నా మాట నమ్ము. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఆ డబ్బు దొరికే వరకు వదినికి ఏ ఆపదారా? ఏం కుశాలు! నువ్వెలాగో చెడిపోయావు. నిన్ను కొట్టి నేను కూడా అధోగతికి దిగజారడం ఎందుకు? అన్నా వదిన అనుబంధాలని తెంచుకు నిలబడ్డవాడు. నీతో నాకేమిటి? నిన్ను కొట్టి సాధించేదే. ఇక నీ కన్నా లేడు, నాకు తమ్ముడు లేడు. ఇంకా ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉండటానికి లేదు. నీ ముఖం చిన్నబాబు ఏడుస్తున్నాడని. ఏడనివిడా, అదే మంచిది. అపేక్షలు అనుబంధాలు పెంచుకుని ఆ తర్వాత వాటి కోసం నాలా క్షోభపడే కంటే ఇప్పుడే ఏడిస్తే జీవితంలో బాగుపడతాడురా. ఇటువంటి పిచ్చి పాటలతో జోకొట్టి వాడిని మోసం చేయు. బాబు గారు. అవునరా, ఇక ఆ పాటకి ఇంట్లో స్థానం లేదు. ఆ రాముడు, ఆ సీత, ఆ లక్ష్మణుడు ఇక లేరురా. ఇక ఇల్లు స్వర్గం కాదు, నరకం. ఇక్కడ ఉంటున్నది మనుషులు కాదురా, రాక్షసులు. వంచన, దురాశ, ద్రోహం ఇక్కడ తాండవం చేస్తున్నాయిరా. ఇదంతా చూసి అడవటానికి నేను మిగిలే నర్సయ్య. నేను ఒక్కడిని మిగిలే. అదేంటి బాబు, ఇది ఎక్కడికి వెళ్తున్నారు? నాకు కొంచెం అవసరమైన పని నర్సయ్య. నువ్వు మాత్రం వెళ్ళేది జాగ్రత్తగా చూస్తూ ఉండు. వెళ్దాం బాబు, వెళ్దాం.